పాతాలలో కల్లా పరదేశి నా కొడుక పాతాలలో కల్లా పరదేశి నా నీతిగా బతుకురా కొద్ది నా కొడుక ముఖ్య దండాలు నా కోట వాళ్ళకే దండాలు ఏ దండాలయ్యా దండాలు రాజుగారికే బండాలు బండాలు వైన్ సాబుకే దండాలు రాజుగారికే బండాలు వైన్ సాబుకే దండాలు వైన్ సాబుకే దండాలు నా కోట వాళ్ళకే దండాలు చూస్తావారా దండాలు పెట్టింది నీకు నీకే ఏ పాతాలలో కల్లా పరదేశి నా కొడుక పాతాలలో కల్లా పరదేశి నాకు నీతిగా బతుకురా కొద్ది నా కొడుక ఏ పాతాలలో కల్లా పరదేశి నా కొడుక పాతాలలో కల్లా పరదేశి నాకు నీతిగా బతుకురా కొద్ది నా కొడుక నీకు స్వామి దండము కాదప్పా నిన్ను కాదు వాడిని బాబు గాని బాబు గాని బాబు గాని బాబు వీడు తేపలు నాకు వాడి తేపలు నాకు కలుపుండు నిన్ను కాదు పో స్వామి ఈగిత కరెక్ట్ గా పెట్టిస్తాను నీకు పెట్టేదన పరమాత్మ నీ నోటికి పెట్టేదనా నీ మీసానికి పెట్టేదా నీ ముక్కుకి పెట్టేదా నీ చెవుకి పెట్టేదా నీ కులనే నీ నమస్కారం 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 నమస్కారము నమస్కారం ఇట్లా సమయ నువ్వు ఇట్లంతా వచ్చాడు నువ్వు ఎవరు నీ పేరేమి నీ అబ్బెవరు ఈ సవాలు వచ్చిన వాడి నేను ఎవరు తెలుసునా నువ్వు ఎవరు స్వామి కార్తీక వీరాజు నిశ్చయమని నా పేరు వింటేనే రాజులు వీరులు వీరాజు వీరుడు గడగడ అదురుతున్నారు కదా అవును కదా త్వరలో బెదురుతున్నారు ఇది కాక కార్తీక వీరార్జున అంటేనే పసి బాలడా పాల తాగరు అవునా అటువంటి భయం అటువంటి దిగులు అటువంటి కార్తీక సభ వచ్చినా కానీ ఇంకా ఏమి వచ్చినారు ఆలోచించడము
భార్య నీ అమ్మ పేరు కాంతవర్య రోజు ఉంటారు. నీ అమ్మ పేరు కాంతవర్ రాజు. అవునరా. స్వామి తల్లి పేరు చెల్లమ్మదేవి నీ అమ్మ పేరు చెల్లమ్మ దేవి. రోజు ఉంటారు. అంటే రాజులు రాణిలు నిశ్చయమాడి స్వామి. వాళ్ళకి నా మగబాలలు వాళ్ళ కడుపులో పుట్టిన మగబిడ్లు మేము 7 మీరు 7 జనం. అవును. 6 పెద్దవాడు 6 పెద్దవాడు కార్తీకుడు కదా. కంచుకుప్ప కోటి వెళ్ళే కార్తీక వీర అర్జునుడు. నిశ్చయమాడి 33 రత్నం ధరించిన వాడు 30 మణుల రత్నగిరీడం ధరించిన వాడు. కార్తీకుడు ఒకే ఒక రాజు కంచుకుప్ప కోటి వెళ్ళే కార్తీక వీర. నిశ్చయమని ఇది కాక సావలేక వరమదినవాడు సావు లేకుండా సావలేక వరమదినవాడు సావు లేకుండా వరము. అవునరా. ఏమి మనిషి పుట్టినాక పుట్టేది సచ్చేది సర్వసాధారణం. నిశ్చయమే కదరా. అది ఎట్లా నువ్వు సావు లేకుండా వరం పొందుతుగా. ఏమి భూలోకముల నరజనమ పుట్టడము సావడము సర్వసాధారణమే. అటువంటి సావలేక వరము ఈ ఆ విధంగా పొందుతావు కదా. ఎట్లా పొందుతావు నువ్వు? హే దొరబాలక, నేను ఆనాటి దినవంతు ఓ యొక్క విష్ణు విశ్ర బ్రహ్మదేవత సావలేక వరము కోరితిని. తప్పగా ఏమి యా విధంగా ఇచ్చింటావా? హే దొరపాల, మన యొక్క భూలోకముల ఒక్క ఆడమగ లగ్నం చేసుకొని వాళ్ళకి నాగవల్లే కాక వాళ్ళకి శోభనమే కాకుండా వాళ్ళకి ఏమన్నా బిడ్డ పుడితే వాళ్ళని చెప్పి మన వాడు అవునరా. అట్లా నీకు తెలిసినట్లా మన భూలోకముల ఒక్క ఆడమగ లగ్నం చేసుకొని వాళ్ళకి నాగవల్లే కాక ఇక్కడ పుత్రభాగ్యం ఉన్నారా? అవునా? అడుగు. నాకు తెలిసినట్ల సరే మన ప్రపంచంలో ఒక ఆడమగ పెళ్లి చేసుకొని వాళ్ళు శోభనం చేయకుండా వాళ్ళకి నాగవల్లే కాక వాళ్ళ కడుపులో బిడ్డ పుట్టనా పుట్టేలు స్వామి. అట్లా శోభనం చేయకుండా ఎక్కడా బిడ్డ పుట్టేలే. సరే నువ్వు సచ్చేలే. హే దొరబలక, అటువంటి సావలేక వరమదినక భూలోకంలో వచ్చిపో గొడవలే కత్తి విరిచింది కదా. అవునరా. నాకేమో నువ్వు గింత పొడిమిస్తావు. ఏమరా అది ఉంటే ఉండే కానీ నాకేమో నువ్వు గింత పొడిమి. అదేమో రట్లది. నువ్వేమో విష్ణువీశ్వర బ్రహ్మంతో పోయి సావు లేకుండా వరం కోరుకొని వచ్చినావు. సరే నేను నీ దగ్గర పని చేస్తాను. చేస్తే తింటాను, లేకపోతే కొనుక్కుంటాను. సరే ఈ పోత పక్క వేసుకొని పోతే ఆ విష్ణువీశ్వర బ్రహ్మ కూడా చేర్నిచ్చేది. నువ్వే సావు లేకుండా వరము నాకు వరం ఇచ్చాడు. నేనేమో సావలేక వరము తినేవాడు నాతో పాటు మనిషి దూరముకి నీకు సావలేక వరమా? నువ్వు ఎన్నేళ్ళు ఉంటావా? నేను ఉండాలా? దూరవాలక నీకు కూడా మంచి వరసం తీసు గాని సాయకూడదు. నిన్ను నువ్వు రోడ్లు అవునరా. నిన్ను నువ్వు సావలేక వరము చక్కగా మన మంచి పరిగింది కదా అంత విచిక్రా పిలిపేరా. అన్నయ్య ఎవరు చచ్చిపోతాం రా. అన్నయ్య నేను వాళ్ళంతా చెప్తా ఉంటాను. నాన్న చూద్దాం. అన్నయ్య మన రాజు పిలుస్తా ఉంటారు రారా. ఎవరా మంత్రి?